ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే రసమలాయి చేస్తున్నాను. అదే సగ్గుబియ్యంతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా మనకి చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లోనూ ప్లస్గా ఫంక్షన్లప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేను కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను, అలాగే పంచదార కప్పుడు తీసుకున్నాను, లాల్కాయలు 2 తీసుకున్నాను, అలాగే ఫుడ్ కలరు రెడ్ది కొంచెం సిటికెడు తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి పాలు పెట్టాను. 1/2 లీటర్ పాలు పెట్టి నేను సగ్గుబియ్యం మిక్సీ పట్టాను. ఇలాగా గరుగ్గా రావాలి సగ్గుబియ్యం అన్నది. ఆ సగ్గుబియ్యంలో ఈ కలర్ కలిపేస్తున్నాను నేను, ఫుడ్ కలరు. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ కలర్ అన్నది ఇలాగా మనం సగ్గుబియ్యం బాగా మెత్తగా రాకోకుండా పలుకులుగా రావాలి. ఇలా రావాలి చూడండి, ఇలా రావాలి. ఇదంతా మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని చూసుకుంటా వేసుకోవాలి. మనం మొత్తం నీళ్ళ కింద రాకూడదు. ఇలా మొత్తం ఇదంతా కలిపేసుకుని ఇలా ఉండాలి. నేను పాలు చూస్తున్నాను. పాలపై మేగడ పట్టింది కదా, ఆ మేగడ తీసేసుకోవాలి. బాగా మరగాలి పాలు అన్నది, కమ్మటి స్మెల్ రావాలి. అలాగే లాలికాయలు సెదగొట్టుని వేసేసాను. ఒకసారి కలుపుతున్నాను. చూడండి, ఇది పక్కన పెట్టేసాను. నేను నానబెట్టి పక్కన పెట్టాను. ఒక జస్ట్ పాలు మరిగిలోగా పక్కన పెట్టేసి నేను వంటలు చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి ఈ సైజులో. మనకి ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఈ సైజులో చేస్తున్నాను నేను. ఇలాగ స్మూత్గా చేసుకోవాలి. నేను ఇలాగ మొత్తం అన్నీ ఇలా చేసేసి నేను ప్లేట్లో పెట్టాను. అలాగే పాలు కూడా మరుగుతున్నాయి పక్కన. చూడండి, ఇలాగ సైజులో చేసేసాను మొత్తం. ఇలా మీరు కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఈ పాలు మరుగుతున్నాయి కదా, చూడండి కొంచెం మనకి కలరు స్మెల్ కూడా మనకి కమ్మగా రావాలి. మరిగే పాలు వేసేస్తున్నాను. ఇవి బాగా పాల్లో బాగా ఉడకాలి. ఈ సగ్గుబియ్యం అన్న వండలో బాగా నేను ఉడకనిచ్చాను. చాలా టైం పట్టింది, ఒక అరగంట టైం పట్టింది. పాల్లోనే ఉడకాలి. అలాగే పంచదార వేస్తున్నాను కప్పులోది. ఎక్కువ తీపి అయిపోతుందని సరిపోతుందని నేను కొంచెం తగ్గించేసాను. కలుపుతున్నాను నేను. మనకి ఈ పాల్లోనే బాగా ఉడకాలి. చూడండి, మనకి ఇవన్నీ చక్కగా మనకు పాల్లోనే ఉడికిపోవాలి. అలాగే ఉడికిన తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఆ పౌడర్ 2 స్పూన్లు తీసుకున్నాను. తీసుకుని అది ఈ పాల్లో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి, ఎందుకంటే మనకి పలుకులుగా చాలా టేస్టీగా వస్తుంది అలాగే వేసేసుకుంటేనే. మొత్తం వేసిన తర్వాత కూడా ఇలా ఉడకనిచ్చుకోవాలి. రసమలాయి అన్నది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. నేను అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నేను ఇలా కప్పులో తీసిన తర్వాత అలాగే బాదం పప్పు కిస్మిస్ కట్ చేసి పొడవుగా వేసాను పైన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా, ఫ్యామిలీ అందరూ చక్కగా ఇష్టపడతారు. చూడండి, తీసి చూడండి ఎంత స్మూత్నెస్గా ఉందో. మెత్తగా ఏముంది, మెత్తగా ఉడికిపోయింది, స్మూత్గా ఉంది.
తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది.